విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 3 నెలలుగా జీతాలు చెల్లించాలంటూ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 3 నెలలుగా జీతాలు చెల్లించాలంటూ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, స్టీల్ ప్లాంట్ కార్మికులు 3 నెలల నుంచి ఇలా రోడ్లపైన ఉద్యమం చేస్తూనే ఉన్నారు. చాలాసార్లు కూడా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది జీతాలు చెల్లించాలని. పూర్తి సమాచారం ఏంటి? స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి నిరసనకు దిగారు. ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని నిరసనలు చేసినప్పటికీ యాజమాన్య వైఖరిలో కానీ లేకపోతే ప్రజాప్రతినిధుల్లో కానీ ఎటువంటి మార్పు కనిపించడం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అక్టోబర్ నెలకు సంబంధించి కేవలం 50% జీతం మాత్రమే చెల్లించారు. అలాగే నవంబర్ నెలకు సంబంధించి 35% మాత్రమే జీతం చెల్లించారు. డిసెంబర్ నెలలో ఇవ్వాల్సినటువంటి జీతాన్ని పూర్తిగా ఇవ్వనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలతో పాటు కార్మికులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని, అలాగే 3 నెలలుగా జీతం పెండింగ్ లో ఉంది కనుక ఆ జీతాన్ని వెంటనే చెల్లించాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం కలగజేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఎంపీ శ్రీభారత్ కావచ్చు, అసలు నోరు మెదపడం లేదు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎన్నిసార్లు వారిని కలిసినా, ఎన్నిసార్లు వారిని విజ్ఞప్తి చేసినా కలుగజేసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కోరినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించడం లేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు పరోక్షంగా కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం యాజమాన్యం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చూస్తున్నాయని చెప్పి కార్మిక సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కార్మికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తే కనుక వారు ఉద్యమం వైపు వెళ్లేటువంటి అవకాశం ఉండదు. అందుకనే వారికి జీతాలు ఇవ్వకుండా వారిని వీఆర్ఎస్ పేరుతో వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కావచ్చు, లేకపోతే బదిలీ చేస్తామని బెదిరించేటువంటి ప్రయత్నం కావచ్చు. ఇలా ప్రతి ప్రయత్నం కూడా ప్రైవేటీకరణ దిశగానే జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కార్మికులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు జీతాల కోసం 3 నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కనీసం యాజమాన్యం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తా ఉంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ అనిల్.